ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను కావాలని చేసింది కాదు. కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేస్తానని నీకు తెలుసు కదా. అలా ఫాస్ట్ గా వస్తుంటే అనుకోకుండా గుద్దేశాను. ఆ పల్లవి ఏంటి మన ఇంటికొచ్చి శాన్వికాన్ని తీసుకెళ్లి పక్కన మాట్లాడుతోంది? ఏం మాట్లాడుతోందిరా? మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది మమ్మీ? పల్లవి ఏ విషయమైనా సరే స్ట్రెయిట్ గా మొహం మీదే మాట్లాడుతుంది. అలా పక్కకు తీసుకెళ్ళింది అంటే ఏదో తేడాగానే అనిపిస్తుంది. అంటే పల్లవి ఆంటీ మమ్మీకి కోటింగ్ ఇస్తుందా గ్రానీ? షటప్! నీ మమ్మీ అంటే నా కూతుర్రా. నా కూతురు మీద చేయి పడితే ఆ పల్లవి ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్తుందా? నాకు దొరికిన ఎవిడెన్స్ పోలీసులకిచ్చి నిన్ను అరెస్ట్ చేయిస్తే మీ ఇంటి పరువు ఏమైపోయేది? నీ బతుకేమైపోయేది? నువ్వు చేసిన పని గురించి మీ ఇంట్లో అందరి ముందు చెప్తే మీ తమ్ముళ్ళ దృష్టిలో నువ్వేమయ్యేదానివి? కరెంట్ షాక్ నుంచి విడిపించగానే మీ అమ్మ ఏమంది? సాన్వి నీకేం కాలేదు కదా, చరణ్ నీకేం కాలేదు కదా అని మీ ఇద్దరి గురించి ఎంత కంగారు పడింది. తనకేమైనా పర్వాలేదు కానీ మీకేం కాకూడదని ఆరాటపడింది. ఎందుకు? తను ఎంత బుద్ధి తక్కువదైనా అమ్మ కాబట్టి. మీ అమ్మ ఎలాగో మా అమ్మ కూడా అంతే కదా. మీ అమ్మకి ఏదైనా కష్టం వస్తే నువ్వెంత బాధపడతావో మా అమ్మకి కష్టం వచ్చినప్పుడు నా బాధ కూడా అంతే ఉంటుంది కదా. మరెందుకు చేసావు ఈ పని? నీకు నేనంటేనే కదా కోపం. మాట్లాడవే. అంటే నువ్వు సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకుండా చేద్దామని, మెంటల్ గా డిస్టర్బ్ చేస్తే నువ్వు కాంపిటీషన్ లోకి రాకుండా ఉంటావని. నిన్ను ఇలా కాదు. అయ్యో ప్లీజ్ పల్లవి, నేను చేసింది తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చెయ్యను. దయచేసి మా తమ్ముడు వాళ్ళతో ఈ విషయం చెప్పొద్దు. ప్లీజ్ పల్లవి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలిపెట్టు. ప్లీజ్ పల్లవి. మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయ్యింది అనుకో. చచ్చే, ఇంకెప్పుడు రిపీట్ అవ్వదు. ప్రామిస్. అయినా నా కోపం తగ్గట్లేదు. అవునా? అయితే ఇంకొకటి పీకు. అంతే మరి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. టైంని బట్టి వెళ్ళిపోవాలి అంతే. అమ్మా, నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం శాన్విక ఏడ్చుకుంటూ బయటికి రావాలి, నవ్వుకుంటూ వస్తుందేంటి? ఏడవలేక నవ్వుతుందేమోరా, ఎవరికి తెలుసు? ఓకే పల్లవి, అంతా క్లియర్ కదా? బ్యాలెన్స్ ఏమి లేదు కదా? అక్క, ఎప్పుడు లేని నువ్వేంటి తనతో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? ఇప్పటి వరకు గదిలో ఇంతకన్నా క్లోజ్ గా ఉన్నాం కదా. అవునవును, చాలా క్లోజ్ గా, చాలా స్ట్రాంగ్ గా. దాంతో నీ క్లోజ్నెస్ ఏంటి శాన్వి? అయినా దాన్ని పక్కకు తీసుకువెళ్ళి ఏం మాట్లాడావు? చెప్పనా? నువ్వెందుకు చెప్పడం? నేనే చెప్తాను కదా. నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటే కదా. ఏంటో టాపిక్? ఏం లేదురా. పల్లవి కబడ్డీ పోటీలోను సింగింగ్ కాంపిటీషన్ లోను గెలిచింది కదా. దానికి అప్రిషియేట్ చేస్తూ చిన్న మెసేజ్ చేశాను. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందన్నమాట, అంతే. పక్కకి తీసుకెళ్లి థ్యాంక్స్ చెప్పింది. అదేంటి, సింగింగ్ కాంపిటీషన్ లో అక్షితనే గెలవాలి, పల్లవి ఓడిపోవాలన్నావు కదా?
జరిగిపోతాయా ఏంటి? పల్లవి కూడా మన కాలేజ్ స్టూడెంటే కదా, ఎవరు గెలిస్తే ఏంటి, మనం గెలిచినట్టే కదా. అందుకే స్పోర్టివ్ గా తీసుకొని మెసేజ్ చేశానన్నమాట. అదన్నమాట. అది కాదే. ఆపా, ఇంకా ఆపుతావా? నువ్వు బయలుదేరు పల్లవి. వెళ్తాను. ఆ, మళ్ళీ నువ్వొచ్చి ఇలా మాత్రం చేయకే. చిచ్చి చిచ్చి, అస్తమానం నేనెందుకు మెసేజ్ చేస్తాను? మనిద్దరం క్లోజ్ అయ్యాం కదా. వెళ్ళొస్తాను బామ్మగారు. సంథింగ్ ఈస్ రాంగ్. ఆగు. అదెందుకు వచ్చింది అసలు? నిన్ను పక్కకు తీసుకువెళ్ళి ఏం మాట్లాడింది? అది మాట్లాడటానికి రాలేదు, మరి నా చంప పగలగొట్టడానికి వచ్చింది మమ్మీ. ఇలాంటిది జరుగుతుందని, నువ్వు చేసింది మిస్టేకే అని నీకు ఆ రోజు చెప్పాను. ఇప్పుడు అర్థమైందా? ఇప్పటి వరకు ఆ పల్లవి నన్ను మాటలతోనే అవమానించింది మమ్మీ. ఫస్ట్ టైం నన్ను చెంపదెబ్బ కొట్టింది. దానికి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను. మెల్లగా నడవండమ్మా. నడువమ్మా. జాగ్రత్తమ్మా. అంతే, అలాగే నడవండమ్మా. అమ్మా, ఏం కాదమ్మా, ట్రై చేయండి. నేను చెప్పా కదమ్మా, మీరు అనుకుంటే రాగలరని. అవును, ఇదివరకటి కంటే చాలా ఫ్రీగా ఉంది. ఇంకో 2 days ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నార్మల్ గా నడుస్తారు.